హలో ఫ్రెండ్స్, మీ బాలు శ్రీపతి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ ఎల్లవేళలా హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని సదా కోరుకునే మీ శ్రేయోభిలాషి, మీ మిత్రుడు, మీ సహగాయకుడు. నవంబర్ 27 నేను ప్రికాసా కుకట్పల్లి మెట్రో స్టేషన్ పక్కనుండే స్టూడియోలో మొదటి ప్రోగ్రాం చేసినప్పుడు ముఖ్య అతిథిగా మా చెల్లెమ్మ, మా వియ్యపురాలు శ్రీమతి విజయలక్ష్మి గారు రావడం, చక్కగా ఆ కార్యక్రమం విజయవంతం కావడం, వారితో ఒక ఫోటో దిగితే చాలు అనుకున్న వారు కూడా అనుకోని అదృష్టంగా వారితో కూడా కలిసి యుగళ గీతం పాడడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి. అక్కడ ప్రతి ఒక్కరి సహకారం కూడా నేను ఎప్పటికీ కూడా మరవలేనిది, మరపురానిది. ముఖ్యంగా మా చెల్లెమ్మ అక్కడికి రావడం, ఆమెతో నేను కూడా 2 చక్కని పాటలు ఎంపిక చేసుకుని పాడడం, ఆ తరువాత జనాభిమతం మీద, జనుల కోరిక మీద వారు 2 గళాలలో పాడేటువంటి చక్కని హిందీ గీతం కూడా పాడి అందరినీ అలరించారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, ముందుగా అందరికీ కూడా క్రిస్మస్, అలాగే రానున్నటువంటి 2026 సంవత్సరం శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరానికి ముందస్తుగా అడ్వాన్స్డ్ గ్రీటింగ్స్. అలాగే అదే ప్రికాసాలో ఈ నెల 30వ తేదీ పవిత్ర వైకుంఠ ఏకాదశి సందర్భంగా నా 2వ ఈవెంట్ మళ్ళీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా అక్కడే ఏర్పాటు చేసి ఉన్నాను. దాంట్లో ప్రధానంగా భక్తి గీతాలు, అలాగే దేశమంతటా కూడా మన గాన గంధర్వ ఘంటసాల గారి పాటల కార్యక్రమాలు వారికి నివాళిగా జరుగుతున్నాయి కనుక ఆ రోజు భక్తి గీతాలతో పాటుగా ఘంటసాల గారి, గానగంధర్వ గారి యొక్క గీతాలు, అవి కూడా నా స్నేహితులతో అందరం కలిసి పాడుతున్నాం. ఇప్పటికి చాలామంది దానికి ఉత్సాహం చూపించి అందులో పాల్గొనడానికి ముందుకు వచ్చారు. ఇంకా కూడా నా ఉద్దేశం, ఒకరికి 4 పాటలు ఇచ్చామా, 5 పాటలు ఇచ్చామా అనేటువంటి ఒక పోటీ మనస్తత్వాన్ని కాకుండా, మనసుండి పాడాలి అనుకొని వచ్చేవారికి మరికొంతమందికి కూడా అవకాశం కల్పించగలుగుతామా అనే దిశగా ఆలోచించి 3 పాటలు, ఒక సోలో, 3 యుగళ గీతాలు అన్నట్టుగా, ఆ 3వ యుగళ గీతం సమయాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ మంది పాల్గొని ఆ కార్యక్రమంలో అందరూ కూడా ఆనందాన్ని పంచుకోవాలి అనేది ప్రధాన ఉద్దేశంగా, అలాగే పాటల మీద కూడా ఈ కార్యక్రమాల ద్వారా మనం చక్కని రిహార్సల్స్ అన్ని చేసుకొని పాటలని బాగా ప్రాక్టీస్ చేసి మనం ఆత్మసంతృప్తి, వచ్చిన ఆడియన్స్ ఎలాగా మనకి వారి హర్షధ్వానాలతో వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారు. అలా కాక మనకి మనమే న్యాయ నిర్ణేతలుగా పాటకి ఎంత చక్కగా న్యాయం చేయగలిగాం, ఆ పాటలో మనం ఎంత లీనమై మన పూర్వీకులు, మన లెజెండరీ సింగర్స్ మనకు అందించినటువంటి ఆ యొక్క మార్గాన్ని, వారి దిశ నిర్దేశనంలో ఎంత చక్కగా వారి అడుగుజాడల్లో మనం సిద్ధమై
10 సార్లు కాదు, లెజెండ్ ఎస్పీబీ గారు 10,000వ ప్రోగ్రాం అప్పుడు కూడా ముందుగా మళ్ళీ రిహార్సల్ చేసుకుని మళ్ళీ పాడాను అని చెప్పేవారు. వారి అడుగుజాడలే మనకి గొడుగు నీడలు. ఆ విధంగా మనం కూడా ఏ భాషలో పాడినా, ఏ పాట పాడినా కూడా ముందు మనకి ఆత్మానందం కలుగుతోందా అని చక్కగా ఆలోచించుకొని పాడి, పాటకి మనకి విన్నవారికి కూడా ఆనందంతో పాటు ఈ పాట చక్కగా పాడి న్యాయం చేకూర్చారు అని వారు భావించే విధంగా మనం పాడవలసిందిగా, పాడుకోవలసిందిగా, పాల్గొనవలసిందిగా కూడా ప్రతి ఒక్కరికి సవినయంగా, వినమ్రంగా పెద్దవారికి నమస్కరిస్తూ, నాకంటే వయసులో చిన్నవారైతే కనుక మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. అదే కాకుండా ఈ సందర్భంగానే పద్ధతి ప్రకారంగా ఒక మేడ మెట్లు ఎక్కాలంటే ఆ మెట్లు ఒకటొకటిగా ఎలాగైతే మనం ఎక్కుతామో, వెలుగు ఉన్నా సరే చీకటిలో అయినా సరే, దానికి అంటూ ఎలాగైతే ఆరోహణ అవరోహణ అనే పద్ధతి ఉంటుందో, ఎక్కడము దిగడము, అలాగే పాటకి కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఒక శృతి, ఒక లయ. ఉదాహరణకి మనం పాటని ఏ శృతిలో మొదలు పెడతామో, అంటే ఏ వాయిస్ మనకి సహకరించి మొదలు పెడతామో, మధ్యలో కానీ చివరిలో కానీ మళ్ళీ వాయిస్ మార్పు అనేది, కొంతమంది ఎవరిని విమర్శించడం కాదు ఇక్కడ, కొంతమంది పల్లవి ఒక వాయిస్ లో పాడతారు, తర్వాత శృతి అందని కారణంగా చరణం మరొక శృతిలో పాడతారు. అలా కాకుండా కొద్దిగా మనం సాధన చేసినట్లయితే లెజెండ్స్ బాలు గారు గాని, జానకమ్మ గారు గాని, సుశీలమ్మ గారు, వీరందరూ కూడా ఎంతో చక్కగా సాధన చేసి వారి యొక్క ఆ పాటలలో నిష్ణాతులై వారు పాడిన దాంట్లో మనకి ఎంత అమృతమయమైన ఆనందం కలుగుతుందో, ఆ సాధన మనం కూడా చేసినట్లయితే తప్పకుండా పాడగలం. అలాగే ఎవరైనా శిక్షణ పొందాలి అని అనుకున్నా కూడా ఆ శిక్షణ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే పెద్దలందరూ చెప్పే విధంగానే ఏ విద్యని కూడా ఉచితంగా నేర్పితే దానికి విలువ ఉండదు, దాని మీద పట్టు కూడా ఉండదు. కనుక ఆసక్తి కలిగిన వారు, నేర్చుకోవాలి అనుకునేవారు కనుక సంప్రదించినట్లయితే నా నెంబర్ 8790484830. నెంబర్ మరొకసారి 8790484830. ఇది నా వాట్సాప్ నంబర్. అలాగే మీకు కూడా వాట్సాప్ ఉన్నట్లయితే ఆ వాట్సాప్ ద్వారా మిమ్మల్ని సంప్రదించి మీకు వీడియోలో కూడా ఏ పాటలో ఎలా పాడాలి, శృతి ఎలాగా ఇత్యాది విషయాలన్నీ కూడా నేను స్వానుభవంగా పెద్దలందరి పాటలు వింటూ నేను నేర్చుకున్న విధానాన్ని మీకు కూడా నేర్పి, మీరు కూడా నన్ను మించిన వారుగా పాడగలిగేలా శిక్షణ ఇవ్వగలను అని కూడా ఇక్కడ సందర్భోచితంగా మీకు మనవి చేస్తున్నాను. ఆ నెంబర్ని మీరు సంప్రదించి ఆసక్తి కలిగిన వారు వివరాలు తెలుసుకోవచ్చు. మరొక్కసారి ఈ డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి పవిత్ర దినాన భక్తి గీతాలు మరియు గాన గంధర్వ ఘంటసాల గారి, అలాగే కొన్ని ఇతరుల మధుర గీతాలతో నా 2వ ఈవెంట్ కుకట్పల్లి మెట్రో స్టేషన్ పక్కన డాక్టర్ అగర్వాల్ ఆసుపత్రి పక్కన ఉండేటువంటి ప్రికాసా స్టూడియోలో జరిగేటువంటి ఉదయం 10 నుంచి 2 గంటల దాకా జరిగే కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనే అవకాశం ఉన్నది ఇంకా కొంతమందికి అని తెలియజేస్తూ, ఇప్పటిదాకా చేరిన వారికి, ఇంతకు ముందు నుంచి నాకు తోడుగా ఉన్నవారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ బాలు శ్రీపతి. థ్యాంక్ యూ.